తోటపల్లి గూడూరు మండలం వరికొండ ప్రాథమిక వైద్యశాలలో సంబంధిత వైద్యాధికారి డాక్టర్ దామవరపు నరసింహారావు ఏఎన్ఎంపై చేసిన ఆకృత్యాలపై కావలి డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ బ్రిజిత ఆధ్వర్యంలో బుధవారం విచారణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె సంబంధిత డాక్టర్ని ఏఎన్ఎంలను విడివిడిగా విచారణ జరిపారు. తోటపల్లి గూడూరు మండలం వరికొండ ప్రాథమిక వైద్యశాలలో సంబంధిత వైద్యాధికారి డాక్టర్ దామవరపు నరసింహారావు ఏఎన్ఎంపై చేసిన ఆకృత్యాలపై కావలి డిప్యూటీ డిఎంహెచ్ఓ బ్రిజిత ఆధ్వర్యంలో బుధవారం విచారణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె సంబంధిత డాక్టర్ని ఏఎన్ఎంలను విడివిడిగా విచారణ చేశారు. ఈ సందర్భంగా సదరు విచారణ అధికారిని ఛానల్ 9 వివరణ అడగ్గా డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు విచారణ చేపట్టడం జరిగిందని, వారంలోపు నివేదిక రావడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే ఏఎన్ఎంలు మాత్రం అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే మేము ఇక్కడ డ్యూటీ చేయలేమని వారు వాపోతున్నారు. ఆసుపత్రిలో ఉన్న కొంతమంది సిబ్బందిని అతనికి అనుకూలంగా మార్చుకుని తప్పుడు నివేదిక ఇచ్చారని వారు ఆరోపించారు. ఏ విచారణ అధికారి వచ్చినా నన్నేమీ చేయలేరని సదరు డాక్టర్ సిబ్బంది దగ్గర అన్నట్లుగా సమాచారం. ఈ విచారణలో ఏఎన్ఎంలకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి. వరిగొండ పిహెచ్సికి ఎంక్వైరీ ఆఫీసర్గా వచ్చాను. ఇక్కడ డాక్టర్ గారి మీద స్టాఫ్ కొన్ని కంప్లైంట్స్ రైజ్ చేశారు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాము. కాబట్టి స్టాఫ్ కంప్లైంట్ చేసినది డాక్టర్ గారు మాకు టైంలో ఫోన్ చేస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పారు. దానివల్ల మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను సార్తో కూడా ఎంక్వైరీ చేశాను. తర్వాత మేము సార్ని ఆ విధంగా చేయద్దని కూడా హెచ్చరించాము. తర్వాత సార్ గారు ఏంటంటే, నేను పని ఒత్తిడి మీద మాట్లాడుతున్నాను కానీ పని మీద వేరేగా నేను మాట్లాడలేదని సార్ చెప్తున్నారు. అది ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కార్డు విషయంలో మన వరిగొండ పిహెచ్ అనేది తక్కువ రిపోర్ట్లో ఉండడం అనేది జిల్లా కలెక్టర్ గారు గుర్తించి ఎండిఓని మెడికల్ ఆఫీసర్ కానీ పిహెచ్ కలెక్టర్ ఛాంబర్కి రమ్మన్నారు. దాన్ని బట్టి నేను మాట్లాడాను కానీ అంతకుముందు నేను ఎప్పుడు మాట్లాడేదని వివరణ ఇచ్చారు. కాకపోతే స్టాఫ్ చెప్పేది ఏంటంటే, మేము 2వ ర్యాంకులో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ 2వ ర్యాంకులో అయితే లేదు, అన్నింటిలో 4 ర్యాంకులోనే ఉన్నారు. కాబట్టి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన దాని విధంగా నేను కొద్దిగా గట్టిగా మాట్లాడడం జరిగిందని డాక్టర్ గారు చెప్పారు. అందరూ చెప్పడం అయితే కంప్లైంట్ చేశారండి. సార్ ఏమో నేను డాక్టర్ గారు ఏమో నేను ఆ విధంగా మాట్లాడేదని అని చెప్తున్నారు. నిజాలు ఇప్పుడు అందరి దగ్గర వివరణ తీసుకున్నాము, ప్రతి వ్యక్తి దగ్గర. దాన్ని బట్టి చూసి యాక్షన్ తీసుకుంటాం. పర్సనల్గా ఎంక్వైరీ చేసాం, ఇండివిజువల్గా ఇద్దరిని కూర్చోబెట్టి చేయలేదు. సబ్మిట్ చేస్తామండి రిపోర్టు. సార్ దాని మీద యాక్షన్ తీసుకుంటారు. తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటిలోపు మేడం? 1 వీక్. అలాంటి ఇంక చేయొద్దని చెప్పానండి. స్టాఫ్తో అంటే కుటుంబ సభ్యుల్లాగా పిల్లల్లాగా మాట్లాడాలి. స్టాఫ్తో మంచిగా పనులు చేయించుకోవాలి. స్టాఫ్తో ఎటువంటి మాట్లాడితే వాళ్ళు పనులు చేయరు. మనకు వాళ్ళతో పని చేయించుకోవాలంటే పద్ధతిగా చేయించుకోమని చెప్పాను. ఏ టైంలో ఆ టైంలో ఫోన్ చేయించుకోవద్దని చెప్పాను.